అసలు జీవితంలో నువ్వేం సాధించాలనుకుంటున్నావు అన్నది నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇక ఆ గమ్యాన్ని చేరేందుకు నియంత్రణబద్ధంగా కష్టపడాలి. నువ్వు నీ గమ్యాన్ని చేరాలనుకుంటే ఈరోజు నీకు 2 విషయాల్లో ఒకదాన్ని వదిలిపెట్టవలసి వస్తుంది. ఒకటి సెల్ఫ్ డిసిప్లిన్, రెండోది పశ్చాత్తాపం లేదా రిగ్రెట్. నువ్వు సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంటే విజయం సాధిస్తావో లేదనే తర్వాత మాట. కానీ అందుకు చేసిన కృషి వల్ల నీకు ఆనందం కలుగుతుంది, తృప్తి మిగులుతుంది. జీవితంలో ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నీవు ఒకవేళ గమ్యాన్ని చేరుకోలేకపోయినా పశ్చాత్తాపడం. నువ్వు ఒకవేళ సెల్ఫ్ డిసిప్లిన్ని ఎంచుకున్నట్లయితే కొన్ని రోజులు కష్టపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆనందం నీ సొంతమవుతుంది. అదే నువ్వు ఎంచుకున్న మార్గమే రిగ్రెట్, పశ్చాత్తాపం అయితే మాత్రం ఇక జీవితం మొత్తం పశ్చాత్తాపడవలసిందే. ఎందుకంటే ఏం చెయ్యాలనుకున్నా విచారం మాత్రమే మిగులుతుంది, తృప్తి కలగదు. ఎంత దూరం వెళ్ళినా జీవితంలో ఏమీ సాధించలేకపోయాను అన్న పశ్చాత్తాపం నీ వెంట ఎప్పుడూ ఉంటుంది. నిజానికి నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే వేరే వాళ్లకన్నా స్మార్ట్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. సక్సెస్ సాధించాలి అంటే వేరే వాళ్లకన్నా ఎక్కువ సెల్ఫ్ డిసిప్లిన్డ్గా ఉండాలి. ఆర్మీలో చేరిన ఒక వ్యక్తిని గమనించండి. అతను తీసుకున్న నిర్ణయానికి ఎన్ని కష్టాలుంటాయో అతనికి తెలుసు. కానీ వాటన్నిటికీ సిద్ధపడి వాతావరణం ఎలా ఉన్నా అతను బ్రతుకుతాడో లేడో అన్న గ్యారంటీ లేకపోయినా అతను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, తను నమ్ముకున్న సెల్ఫ్ డిసిప్లిన్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. డూ ఆర్ డై పరిస్థితిలో కూడా అతని మనసులో ఎటువంటి ఆలోచన వ్యతిరేకంగా రాదు. అంత నిబద్ధత కలిగిన వ్యక్తులు మాత్రమే మనకి ఆర్మీలో కనిపిస్తారు. యుద్ధంలో సైతం తమ ప్రాణాల్ని తెగించి పోరాడుతారు. మన జీవితం కూడా అంతే, యుద్ధం కన్నా తక్కువేమీ కాదు. అయితే ఇందులో బుల్లెట్ల వర్షం కనిపించదు, రక్తపాతం జరగదు. కానీ యుద్ధం యుద్ధమే. జీవితం అనే యుద్ధంలో గెలుపు సాధించాలి అంటే అందుకు కావలసిన ఒకే ఒక్క శక్తి సెల్ఫ్ డిసిప్లిన్ మాత్రమే. అయితే సెల్ఫ్ డిసిప్లిన్గా ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి? 1. సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలి అంటే కావాల్సిన మొదటి సూత్రం నీ గమ్యాన్ని నిర్దేశించుకోవటం.